వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శిల్పాల దేవళాలు, కట్టు కథల చిత్రాంగి కనక మేడలు. దిట్టమైన శిల్పాల దేవళాలు, కట్టు కథల చిత్రాంగి కనక మేడలు. కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు, వీరేశలింగమొకడు మిగిలెను చాలు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. గోవింద్ గారు కదా? అవునండి. మీరు? మనస్విని అండి. నైస్ టు మీట్ యు అండి. థాంక్యూ. మా మిసెస్ విజయ. ఓ హాయ్ అండి. థాంక్యూ సో మచ్ అండి. నేను రాజమండ్రిలో దిగానండి. ఇక్కడ స్పెషల్ ఏంటని అడిగితే గంగరాజు గారి పాలకోవా ఒక్కసారైనా రుచి చూడాల్సిందే అని చెప్పారండి. అందుకే మీకు కాల్ చేసి వెంటనే బయలుదేరిపోయాను. అసలు మీ పాలకోవాకున్న ఇంత టేస్ట్, ఇంత స్పెషాలిటీ ఏంటో నేను ఈరోజు అర్జెంటుగా తెలుసుకోవాల్సిందండి. మరి చూపిస్తారా మాకు? రండి చూద్దాం. ఈ ప్రాసెస్ ఇలా స్టార్ట్ అవుతుంది. ఉదయం చుట్టుపక్కల పల్లెటూరు నుంచి పాలు కలెక్ట్ చేస్తాం కేంద్రాల నుంచి. సొంత కేంద్రాలు ఉన్నాయండి మాకు. నెంబర్ 1 పాలు కలెక్ట్ చేసి ఇలా ఆటోలో తీసుకొచ్చి వీటిని కాచి మరగబెట్టి పాలకోవ తయారు చేస్తాం అన్నమాట. అవునా?
డైలీ ఈ టైంకి వస్తాయండి పాలు, మళ్ళీ నైట్ వస్తాయండి. మళ్ళీ నైట్ వస్తాయి. మళ్ళీ నైట్ కూడా ప్రిపేర్ చేస్తారా? నైట్ పాలు కాచేసి పెట్టి ఉదయం కోవా తయారు చేస్తాం. తామారా తొందరగా కాయించి కోవా తయారు చేయాలి అర్జెంట్. ఆర్డర్లు చాలా ఉన్నాయి అలా. మనం ఈ పాలన్నీ కూడా మాకు సొంత కేంద్రాలు ఉన్నాయి. కేవలం ఎప్పటి నుంచో మేము ఎంపిక చేసిన కేంద్రాల నుంచి పాలు వస్తాయి. ఎందుకంటే ఈ రోజు మనం పేపర్లో చూస్తున్నాం పాలలో కల్తీ ఎక్కువైపోయిందని, అమోనియా అవి కలిపి రకరకాల పాలు తయారు చేసి ప్రజలని ఆరోగ్యంతో చెలగట్టబడుతున్న అటువంటి అవకాశం లేకుండా కేవలం మా కేంద్రాల నుంచి, మా సొంత కేంద్రాల నుంచి పాలు మేము కలెక్ట్ చేస్తాం. ఎక్కడ వేరే చోట బయట తీసుకురావండి అసలు పాలు. ఓకే అండి. ఇది ఆవు పాల గేదె పాల? గేదె పాలు, ప్యూర్ గేదె పాలు. ఓకే. మీరు ఏమైనా ప్యూరిటీ చెక్ చేస్తారా? ప్యూరిటీ చెక్ చేసి పాలు కోవా తయారు చేస్తాం. రోజు చెక్ చేస్తారా? చెక్ చేస్తాం. రోజు పాలు రాగానే పాలలో వెన్న శాతం ఎంత ఉంది దాన్ని చెక్ చేసి అప్పుడు కోవా తయారు చేస్తాం. అది కూడా తెలుస్తుందా వెన్న శాతం ఎలా ఉంది? వెన్న శాతం మనం చిన్న ఎక్విప్మెంట్ ఉంది, దాంతో టెస్ట్ చేస్తే ఈజీగా మనకి వచ్చేస్తుంది. పాల వెన్న శాతం తెలుసుకోవచ్చు మనం ఈజీగా. ఓకే ఓకే. అదేంటండి? దాన్ని బలకం అంటారండి. పాలు కలిపి కింద నుంచి బాగా కలిపితే పాలు ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. పాలు తిట్టది తేరకుండా ఉంటుంది. పాలలో నలకలు ఉన్నాయన్నా కూడా మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క దాంట్లో ఒక గ్లాస్ తీసి మొత్తం అన్ని కలిపి టెస్ట్ చేస్తారు పాలని. ఓకే ఓకే. అన్ని ఒక్కొక్క గ్లాస్ తీస్తున్నారు. మొత్తం అన్ని పాలు యావరేజ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ కాగితాలకు అన్ని పాలు కలిపి సమానం కలుపుతాం. ఎక్కువ తక్కువ వెన్న శాతం ఉన్నా కూడా ఈక్వల్ అవుతాయి పాలని కూడా. సల్ఫ్యూరిక్ యాసిడ్ అమ్మను అది. దాన్ని ఆ కొలత ప్రకారం ఇందులో పిప్పెట్ అంటారు. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పిప్పెట్ లో యాసిడ్ వేసిన తర్వాత దీంతో పాలు లాగి దీంట్లో పాలు. ఓకే ఓకే. పాలు లాగేసి ఈ కొలత గీత ఉంటుంది దీనికి. ఓకే. ఆ గీత వరకు కూడా ఓకే. ఆ గీత వరకు తీసుకుని ఓకే ఇందులో స్లోగా వదలాలి. ఓకే. అది నిండిపోతుంది. దీని తర్వాత కొద్దిగా యాసిడ్ వేసాం, మనం పాలు వేసాం. తర్వాత దానికి ఆల్కహాల్ వేయాలి. ఓకే. ఆల్కహాల్ వేసిన తర్వాత దానికి ఒక మూత ఉంటుంది. మూత పెట్టేసి ఈ మిషన్ లో పెడితే. ఓకే. ఈ మిషన్ ఏంటండి? ఇది పాల వెన్న శాతం చూసే మిషన్ అండి. ఓకే ఓకే. వెరైటీగా ఉంది. వెన్న శాతం ఎంత ఉందో తెలుస్తుంది. ఇందులో ఎలక్ట్రానిక్ కూడా ఉన్నాయండి. ఓకే. ఇది మాన్యువల్. ఓకే. మీరు మాన్యువల్ యూజ్ చేస్తారు? మా కేంద్రాలు అంతా ఎలక్ట్రానిక్ ఉంటాయండి. ఇక్కడ మాత్రం మాన్యువల్ వాడుతున్నాం. ఇదేంటండి? ఇది బ్యాలెన్స్ సరిపోవడానికి వాటర్ పెట్టి ఉండి అంతే. ఓన్లీ వాటర్. అది ఊగిపోకుండా, ఎందుకంటే ఒకవైపు ఉంటే ఊగిపోతుంది మిషన్. బ్యాలెన్స్ చేయడానికి ఆపోజిట్ గా. దీనివల్ల ఏం తెలుస్తుందండి? దీనివల్ల మనకి పాలలో వెన్న శాతం ఎంత ఉంది అది తెలుస్తుంది అనమాట. అది చూసిన తర్వాత దాన్ని బట్టి మనం ఎంత పంచదార వేయచ్చు అన్నది ఈజీగా తెలుస్తుంది అన్నమాట. పంచదార ఎక్కువ వేయకుండా తక్కువ వేయకుండా తెలుసుకోవడానికి. చూడండి ఇప్పుడు ఇది 1 నుంచి 10 వరకు ఉంటుంది. మంది ఇప్పుడు 4 దగ్గర ఉంది, ఇది 10 దగ్గర ఉంది. 1 నిమిషం ఆగితే క్లియర్ గా ఎంత వస్తుందో తెలిసిపోతుంది మనకి. చూడండి ఇది 8 దగ్గర ఉందండి. అంటే 1 నుంచి 8 లెక్క పెడితే 8% వెన్న ఉన్నట్టు అనమాట. ప్యూర్ మిల్క్ అనమాట. ఇది చాలా మంచి పాల కింద లెక్క వస్తుంది. టెక్నికల్ గా కూడా దీన్ని బాగా రీసెర్చ్ చేశారనమాట. అందుకే మీ పాలకోవాకి బాగా టేస్ట్ ఉంది. ఎందుకంటే తెలిస్తేనే మన పంచదార వేయడం తెలుస్తుంది. దాని వల్ల టేస్ట్ బాగా వస్తుంది అనమాట. పంచదార ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కూడా. పని ఓకే తీసుకురా. ఓకే పట్టు, ఇంకా పట్టు. ఇదంతా ఇక్కడ ధాన్యం మిల్ నుంచి తీసుకొస్తాను ఓక. రైస్ మిల్ నుంచి రైస్ సెపరేట్ అయిన తర్వాత వచ్చే పై పొట్టిని ఓక అంటారు. ఇది ఇక్కడ తాపేశ్వరం మండపేట నుంచి తీసుకొస్తాం అన్నమాట ఓక. ఓకే ఓకే. జనరేషన్ ఇంత ఫాస్ట్ గా వెళ్తుంది కదా, గ్యాస్ స్టవ్స్ అని ఇంకా అప్డేట్ చాలా వచ్చాయి కదా, మీరు ఎందుకు ఇంకా ఊకపోయి వాడుతున్నారు? ఊకతో కోవా తయారు చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఎంత గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి, బాయిలర్స్ వచ్చినాయి, కానీ ఇలా నేచురల్ గా తయారు చేసిన కోవా టేస్ట్ ఇంక దేనికి రాదనమాట. అందుకనేమో ఎంత కష్టమైనా కూడా ఇది తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. ఒక 10 లీటర్ల పాలు తయారు చేయడానికి, కోవా తయారు చేయడానికి దగ్గరగా 1.5 పైన పడుతుందండి. చాలా సేపు మరిగి నేచురల్ గా స్లోగా మరిగి ఈ ఓకపోయే వల్ల ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని మనం ఈ పద్ధతి మానకుండా సాంప్రదాయకంగా ఉండాలని ఈ ట్రెడిషనల్ షీట్ పాలకోవా అంటే ఆంధ్ర ఫేమస్ అవ్వాలని తాపత్రయంతో మా నాన్నగారి దగ్గర నుంచి కూడా ఊకపోయి మీద తయారు చేస్తున్నాం. మీ సీక్రెట్స్ లో వన్ ఆఫ్ ద సీక్రెట్ ఊకపోయి అనమాట అనుకోవచ్చండి. అంటే పొయ్యి వెలిగించేశారు. చాలా చిన్న చిన్న నలకలు ఉన్నా వడబోసేస్తే క్లియర్గా ఉంటుంది. కేంద్రాలనే వడకొట్టి తెస్తామండి, అయినా కూడా ఎందుకైనా మంచిదని ఒకసారి
ఇలా పాలు పోసిన తర్వాత పాలు మరుగుతూ ఉంటాయండి. ఓకే. ఇలా కళాయిలో పోసుకుని ఓకే ఓకే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ తయారవుతుంటది. మరిగిన తర్వాత గట్టిగా అయిన తర్వాత తొందరగా వేస్తాం అనమాట. ఇలా పాలు వడగట్టిన తర్వాత ఇలా కళాయిలో పోసి ఇవి కూడా ఇతర కళాయిలో వాడతాం. ఇనుప కళాయిలు కానీ వేరే ఏమి వాడడం స్టీల్ కానీ ఇతర కళాయిలో వాడడం వల్ల కూడా టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇది రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? 10 లీటర్ల పాలు తయారవడానికి 1.5-2 గంటలు పడుతుంది. అది ఇప్పుడు 10 లీటర్స్ ఉందా? అవి 40 లీటర్స్ అండి, ఇవి 10 లీటర్స్. ఓకే, ఇవి 10 లీటర్స్. రెండు కలిపి 10 లీటర్లు. రెండు మరిగిన తర్వాత ఒక దాంట్లో పోయేస్తాం మొత్తం. పోసి అప్పుడు పంచదార దగ్గరికి వచ్చి పాలు బాగా చిక్కబడ్డాక పంచదార వేసి పాకం వచ్చిన తర్వాత దింపుతాం అనమాట. ఎక్కువసేపు మరగడం స్లోగా మరగడం వల్ల కూడా టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అదే ఈ మంట ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఇలా మొదటి ఈ 3 పొయ్యిలకి సమానంగా వస్తుంటుంది మంట కావాలన్నా తగ్గించుకోవాలన్నా మనం అక్కడ వరుసగా కన్నాలు ఉంటాయి. ఒక పైకి ఆ కన్నాల్లో కొడుతుంటే పొల్ల పెట్టి మంట చివరిదాకా వస్తుంది మనకి. ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి, అసలు ఆపకూడదు. ఆపితే పాలు మాడిపోతాయి. ఎక్కువగా పావు తయారీ వరకు కూడా 10 లీటర్ల పాలు కంటిన్యూస్ కలుపుతూనే ఉండాలి. కంటిన్యూగా 1 అవర్ ఫుల్గా కలుపుతూనే ఉండాలి. మా వర్కర్స్ ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా కష్టపడి కోవా తయారు చేస్తారు. కోవా బాగా రావాలని తాపత్రయపడతారు వాళ్ళు. ఒకసారి పెట్టారంటే కంటిన్యూగా కలుపుతూనే ఉంటారు. ఇది రోజంతా చేస్తూనే ఉంటారండి? మధ్యాహ్నం వరకు చేస్తాం. 8 గంటల నుంచి 4 గంటల వరకు తయారు చేస్తాం డైలీ. దీనికి ఇత్తడివే వాడటానికి రీజన్ ఏంటండి? ఇత్తడి అంటే న్యాచురల్ అండి. ఇత్తడి వాటిన కొండల్లో పెరుగు తొడబెట్టిన చాలా టేస్ట్ వస్తుంది. ప్రాక్టికల్ గా తెలుసుకుని అప్పటి నుంచి కూడా మేము ఇతర కళాయిలే వాడుతున్నాం. ఓకే, ఇత్తడిలో చేస్తే స్పెషల్ గా చాలా మంది కళాయిలు వాడేస్తే తొందరగా అయిపోవడం కోసం. అవునవును, మేము అలా కాకుండా ఇతర కళాయిలే. ఓకే, ఇత్తడి దాంట్లో స్లోగా అవుతుందా? స్లోగా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. న్యాచురల్ కదా ఇత్తడి అంటే. అవును, అందుకని టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట కోవా టేస్ట్ గా రావడానికి. ఇతర కళాయిలు ఆపకుండా కొట్టడం, ఎక్కువసేపు మరగబెట్టడం, ప్యూర్ మిల్క్ అనమాట. ఈ కాలంలో కోవా అంటే మామూలుగా సింపుల్ గా చేసేసి స్టవ్ మీద ఈజీగా స్పీడ్ గా చేసేస్తున్నారు. మీరు చాలా ఓపిక పెట్టి ఇంత టేస్టీగా మా కోసం చేస్తున్నారు. ఏంటంటే మంచి కోవా ఎక్కడికి వెళ్ళినా కోవా తినడంతో బాగుంది అనుకోవాలి తాపత్రయంతో ఇది రన్ చేస్తున్నాం అనమాట. అందుకే ఓన్లీ రాజమండ్రిలోనే కాకుండా ఎక్కడ వెళ్ళినా గంగరాజు గారి పాలకోవా అంటే మంచి బాగా ఇష్టంగా స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కడ పడికెళ్ళినా కూడా బాగా ఇష్టంగా తినండి కోవా. గంగరాజు గారి పాలకోవా అంటే ఇప్పుడు దాదాపు అందరికీ తెలుసు. కోవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇది 1953లో రాయమండ్రిలో మా నాన్నగారు స్టార్ట్ చేశారండి. 53లోనా? అంటే గంగరాజు గారు అంటే మీ ఫాదర్ గారండి? అవునండి, మా నాన్నగారు. ఓకే, మీరు పుట్టుకతోనే సంపూర్ణ కుటుంబమా? లేదండి, మధ్యతరగతి కుటుంబం మాది. రాజమండ్రిలో మా నాన్నగారు 1953లో ఈ డైరీ స్టార్ట్ చేశారు. చుట్టుపక్కల పల్లెటూరు నుంచి పాలు తీసుకొచ్చి రాజమండ్రిలో హోటల్కే పోసేవారండి. హోటల్కి పోయాక పాలు మిగిలిపోయేవి. ఆ మిగిలిపోయిన పాలు ఏం చేయాలో తెలియక మా అమ్మగారు అటు పారబోయేలాగా కుటుంబాన్ని పోషించడం కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి నెమ్మదిగా పాలకోవా తయారు చేయడం మొదలుపెట్టి ఇంటి దగ్గర అమ్మడం మొదలుపెట్టారనమాట. అలా అప్పుడు 1953లో స్టార్ట్ చేసిన ఈ వ్యాపారం వాళ్ళ తర్వాత మేము కంటిన్యూ చేస్తున్నాము. మీ ఫాదర్ గారి నేమ్ ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వారి పేరు నిలబెట్టాలని చెప్పేసి తాపత్రయం. ఎవరైనా సరే ఇంత వృద్ధిలోకి వచ్చారు, ఇంత స్టేజ్ లోకి వెళ్ళారంటే వెనక కృషి చాలా ఉంటుందండి. సో మీ విషయంలోనూ కూడా అదే జరిగింది కదండి? అదే మా నాన్నగారు మా అమ్మగారు చాలా కష్టపడి కుటుంబాన్ని పెంచి పెద్ద చేసి బాధ పెట్టుంటే సారీ అండి. లేదండి, వాళ్ళు మనకి అప్పచెప్పిన సంస్థని డెవలప్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజలకి స్వచ్ఛమైన నెంబర్ 1 ప్రొడక్ట్స్ అందించాలని తాపత్రయంతో ఎంత కష్టపడి తయారు చేయడం జరుగుతుంది. పెద్దవాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళ బాటలో నడిస్తే మనకి అభివృద్ధి వస్తూనే ఒక ధ్యేయంతో గంగరాజు డైరీని నిర్వహిస్తున్నాను. అవునండి, మీ అమ్మగారి మీద ఉన్న ప్రేమ, మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమనే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఈ రోజు. అంతేనండి, వాళ్ళ మీద అభిమానం, గౌరవం, వాళ్ళ పేరు నిలబెట్టడం తాపత్రయమే ఈ వ్యాపారం అభివృద్ధికి కారణం అవుతుందండి. అవునండి, ఇప్పుడు మీకు ఈ విషయాలన్నీ మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుందండి? ఇప్పుడు ప్రజలు ఎంత ఖర్చు పెట్టైనా సరుకులు కొనుక్కునే సిద్ధంగా ఉన్నారండి.
డబ్బు కోసం ఎవరు కూడా ఆలోచించలేదు, మంచి ప్రొడక్ట్ కావాలని చెప్పేసి మనని కోరుకున్నారు మన దగ్గర నుంచి, సంస్థల దగ్గర నుంచి. ముఖ్యంగా పాలంటేనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ తీసుకుంటారు. అలాగే పాలకోవ కూడా ఒకటి మాత్రమే చెప్పగలను, పుట్టిన పిల్ల తల్లి పాలు తాగితే ఎంత శ్రేష్టమో మా పాలకోవ తింటే కూడా అంతే శ్రేష్టం అనే ఒక ఫీలింగ్ ప్రజలకి ఎప్పుడు కూడా అది దూరం అవ్వకూడదు, ఆ టేస్ట్ మిస్ అవ్వకూడదు, ఆ క్వాలిటీ కానీ హైజీనిక్ కానీ ఇష్టం కానీ పోకూడదు అని చెప్పేసి మేము ఇష్టపడి చాలా హైజీనిక్గా సిస్టమేటిక్గా ప్యూర్ మిల్క్ తోటి నెంబర్ 1 పాలు వాడి ఓన్లీ పాలు పంచదార, ఇందులో వేరే కలిపిది కూడా ఏం లేదు, పాలు పంచదార కలిపి కోవా తయారు చేస్తున్నాం. అందుకనే ఇంతమంది ఇష్టంగా తిన్నారు, ఇంత పేరు వచ్చింది. ఇంతమంది కస్టమర్లు మా రాజమండ్రి నుంచి చుట్టుపక్కల గ్రామాలు కాకుండా రాష్ట్రం కాకుండా ఇతర దేశాల నుంచి కూడా, అంటే అమెరికా అన్ని దేశాల నుంచి కూడా వచ్చి ఈ కోవా తీసుకెళ్తారు మన రాజమండ్రికి వచ్చి. స్వచ్ఛమైన పాలకోవా తయారు చేయడంలోనే కాదండి, పెద్దలు నడిచిన బాటలో మనము నడిస్తే 100% సక్సెస్ పొందుతాం అనడంలో మీరు ట్రూ ఇన్స్పిరేషన్ అండి. అది రెడీ అయిపోయి ఉంటుంది, ఒకసారి చూడొచ్చా? మరిగింది, రెడీ అయిపోయింది, చూద్దామండి. ఇందాక మనం చూసాం కదా, పాలు పోసి మరుగుతూ బాగా మరిగిన తర్వాత కొద్దిగా చెక్కబడ్డాక పంచదార వేస్తే మనం ఆ పంచదార కరిగి పాకం వస్తుంది, కోవా తయారైన లెక్క అన్నమాట. ఓకే ఓకే, అంటే కొంచెం రెడ్డిష్ రావాలి కదా పాలు? బాగా రెడ్డిష్ రావాలి. ఓకే, బాగా రెడ్డిష్ వచ్చాక బాగా మరిగి బాగా రెడ్డిష్ వచ్చిన తర్వాత పంచదార వేసి బాగా మరిగి చెక్కబడిన తర్వాత పాకం వచ్చాక కోవా దింపాలన్నమాట. ఓకే ఓకే, అలా కలుపుతుంటే పంచదార పూర్తిగా కరిగిపోయి పాకం వస్తుంది. కొంచెంసేపటికి ఒక పావు గంట 20 నిమిషాలు మరిగింది. కలపచ్చా? దూరంగా ఉండి కలపండి. ఇలా కలుపుతూనే ఉండాలా ఇంకా మొత్తం అయ్యేంత వరకు? ఆపితే మాడిపోతుంది, మాడిపోతే కోవా పాడైపోతుంది. అసలు ఇంకా అవకాశం లేదు ఆపడానికి. ఓకే ఓకే, కంపల్సరీగా చేస్తూ ఉండాలన్నమాట. ఇంకేంటండి, పాలకోవా అవుతుందా? ఇలా మరిగిన తర్వాత పాలు మనం పంచదార వేసాం కదా ఇందాక. అవునవును, ఇప్పుడు కోవా తయారీ స్టేజ్కి వచ్చిందండి. ఇంకా 1 నిమిషం 2 నిమిషాల్లో కోవా పాకం వచ్చింది, కొద్దిగా పట్టు చూసి దింపేయడం అంతే. ఓకే, ఇంకా అవ్వాలా? అది తిక్కుగా ఇంకా సరిపోతుందా? సరిపోతుంది, ఇంచుమించుగా తయారైపోయింది. 1 నిమిషంలో మనం కోవా రెడీ అయిపోతుందండి. ఓకే ఓకే, ఆల్మోస్ట్ తయారైపోయింది. ఇంక మనం ఇవి బిల్లలు తయారు చేయడానికి రెడీ అవుతుంది అన్నమాట. అయిపోయింది. స్మెల్ ఎంత బాగా వస్తుంది అంటే, ఎంత కమ్మగా. ఇంకా పాలకోవా రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిందండి కోవా. ఇప్పుడు మనం పొయ్యి మీద ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము. ఇది ఇలా పల్లెల్లో తీసి మన వరుసగా ఉండల కింద చుట్టి బిల్లలు తయారు చేస్తారు అన్నమాట. చూడటానికి ఎంత అందంగా ఉన్నాయి, క్యూట్ క్యూట్ రౌండ్ రౌండ్ బిల్లలు. మొత్తం అంతా కూడా ప్రాసెస్ అనమాట. ఇంకా ఇలా బిల్లలు తయారైందో ప్యాకింగ్ చేసి ఇచ్చేయడం మనం. వావ్ వావ్, అండ్ స్మెల్ కూడా ఎంత కమ్మగా వస్తుంది. నెయ్యి కూడా అలా ఉండడం వల్ల ఫ్లేవర్ అలా వస్తుంది అన్నమాట. నెయ్యి వేయమండి, పాలు నెంబర్ 1 పాలు మూల ప్యూర్ మిల్క్ కూడా నెయ్యి అందులోనే ఉంటుంది. ఫ్లేవర్ అందుకే ఇలా తయారైన కోవా ఫస్ట్ శ్రీకృష్ణుని నైవేద్యం పెట్టి తర్వాత సేల్ స్టార్ట్ చేస్తామన్నమాట. మా నాన్నగారి దగ్గర నుంచి ఆధ్యాత్మికంగా, ఎందుకంటే మనం చేసే పనికి భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలనే కోరిక దండం పెట్టుకుని మా వ్యాపారం బాగుండాలి, మన దగ్గర కోవకున్న ప్రజల ఆరోగ్యం బాగుండాలని కోరుకుని శ్రీకృష్ణ పరమాత్మ నైవేద్యం పెట్టి వ్యాపారం స్టార్ట్ చేస్తాను ఫస్ట్. వావ్, సూపర్ అండి. మరి ఈరోజు పెట్టేశారా? ఉదయాన్నే నైవేద్యం పెట్టిన తర్వాతనే ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అన్నమాట. అమ్మయ్య, అమ్మ నేను లాగించడానికి టైం గ్యాప్ లేదనమాట. టేస్ట్ చూద్దాం కోవా. అయ్యో, టేస్ట్ చూడకుండా ఉంటావా? నేను వచ్చిందే టేస్ట్ చూడడానికి. యమ్మీ యమ్మీ కోవా. మీరు నన్ను చూసి కుళ్ళుకోకండి, నేను తినేస్తున్నాను. ఇంత సాఫ్ట్, అంత టేస్టీ ఉందంటే మామూలుగా ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. ఇందులో పాలు పంచదార ఇంకేం ఉండవు అన్నమాట. అవునవును, మామూలుగా బయట కోవా తింటుంటే ఏంటంటే ఒక 2 తినగానే షుగర్ లాగా అనిపించటం అలా ఉంది. బట్ ఇందులో ఏది అంత స్వీట్ లేదు, మరి అంత తక్కువ లేదు, ఎంత టేస్టీ ఉంది.
మీ పాలకోవ ఎందుకు ఇంత ఫేమస్ నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఊరంతా ఇప్పుడు డప్పు కొట్టేస్తాను మీ పాలకోవ గురించి. రెడీ అయిన కోవాలు ఇక్కడ ప్యాక్ చేస్తారండి? ఇక్కడ ప్యాక్ చేస్తామండి. హాఫ్ కేజీ, కేజీ, పావు కేజీ తక్కువ ప్యాక్ చేసి అమ్మకం పెడదాం అన్నమాట. ఈ అనంత బాను ఇద్దరు కూడా దగ్గరుండి ప్యాకింగ్ చేస్తారు వీళ్ళు. మా మిస్సెస్ అంతా దగ్గరుండి చూసి తోక అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసి పంపిస్తాం అన్నమాట షాప్. నైస్. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి? ఇది 15 రోజులు నిల్వ ఉంటుందండి. ఓకే, ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా? ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఓవెన్ లో పెట్టుకు తింటే అప్పుడు తయారైన కోవాలా ఉంటుంది. ఓవెన్ లో అమెరికాలో కూడా తీసుకెళ్లి కస్టమర్లు వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేస్తారు మాకు, అరే మీ కోవా ఇప్పుడు తింటున్నాం ఓవెన్ లో పెట్టుకుని చాలా బాగుంది అని హ్యాపీగా ఫోన్ చేస్తారు అమెరికా నుంచి కూడా మాకు కస్టమర్లు ఫ్రెండ్స్ కూడా. పాలకోవా అంటే సింపుల్ గా తినేయటం మాకు తెలుసండి, కానీ దీని వెనక ఇంత ప్రాసెస్ ఉంటుంది. పైగా జనాల ఆరోగ్యాన్ని మీ దృష్టిలో పెట్టుకొని ఇంత స్వచ్ఛంగా మీరు పాలకోవా తయారు చేస్తున్నారు. ఇప్పటి నుంచి నాకు గంగరాజు గారి పాలకోవా అంటే రాజమండ్రి, రాజమండ్రి అంటే గంగరాజు గారి పాలకోవా అని ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుందండి. ఇంత చక్కని వంట మా ఊరు రుచుల ద్వారా మాకు చూపించినందుకు మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు స్పెషల్ గంగరాజు గారి పాలకోవా. నేనే కాదండి, తింటే మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ మనస్విని. లవ్ యూ ఆల్.